హే గాయ్స్, వెల్కమ్ టు మన స్టార్స్. నేను మీ ధనుష్. సో బిగ్ బాస్ సీజన్ 6లో గీతూ రాయల్ అన్ఎక్స్పెక్టెడ్ ఎంట్రీ అనమాట. సో ఈ 2 వీక్స్లో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు తను అంత కంటెంట్ ఇస్తుందని చెప్పి. ఫస్ట్ 2 డేస్ 3 డేస్ ఎలా ఉన్నా కూడా తర్వాత నుంచి మొత్తం గేమ్ అంతా తన మీదే రన్ అవుతుంది. సో మరి గీతూ రాయల్ గురించి కొంత నెగిటివిటీ ఉంది, కొంత పాజిటివిటీ ఉంది. మనకి తన గురించి తెలియని ఎన్నో విషయాలు షేర్ చేసుకోవడానికి వాళ్ళ హస్బెండ్ వికాస్ గారు మనతో పాటు ఈరోజు రెడీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను బ్రో. మీరు? చాలా బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ పిలవంగానే వచ్చినందుకు. అలా ఏం లేదు. సో ఎలా అనిపిస్తుంది గీతు లోపలికి వెళ్ళడం వల్ల? హ్యాపీనెస్ ఉందా, గీతు లేదు అని చెప్పి ఉన్న మిస్సింగ్ ఫీలింగ్ ఉందా మీకు? యాక్చువల్గా ఇది ఒక మిక్స్డ్ ఫీలింగ్. గీతు ఎప్పుడు నా పక్కనే ఉండే అమ్మాయి ఇప్పుడు సడన్గా 2-3 months, అంటే ఎన్ని మంత్స్ చెప్పలేను. సో ఇట్లా సడన్గా నన్ను వదిలి వెళ్ళేది, నేను ఒంటరిగా ఉండేది, ఇది ఒక ఫీలింగ్. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో పక్క రోజు ఇట్లా టీవీలో చూస్తా అంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అరే ఇట్లా అది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అది. సో హ్యాపీగాను ఉంది, కొంచెం సాడ్గాను ఉంది. ఓకే, 24/7 మీరు ఫాలో అవుతున్నారు? ఖచ్చితంగా బ్రో. టైం ఉన్న ప్రతి నిమిషం చూస్తూనే ఉంటా. ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా ఇన్ కేస్ బ్రేక్ కావాలని ఒక 10 minutes బయటకు వచ్చి ఏం జరుగుతుంది. సో ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా ఖచ్చితంగా. ఇంకా ఎంతున్నా నా గీతు కాబట్టి ఇంకా టైం దొరికిన ప్రతిసారి చూస్తూనే ఉన్నా. ఇంకా ఆఫీస్ని దీన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? అంటే కొంతమంది దగ్గర నుంచి విన్నా, ఎవరైతే ఒక పర్సన్ ఇంట్లో నుంచి హౌస్లోకి వెళ్తున్నారో వీళ్ళకి ఏంటంటే కంప్లీట్ దాని మీద పడిపోవడం వల్ల వర్క్, కొన్ని జాబ్స్ కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. అట్లేం లేదు. మా టీము, మా మేనేజరు అన్నీ చాలా మంచిగా ఉన్నారు మాకు. సో వాళ్ళు ఇంకా కొద్దిగా అర్థం చేసుకొని నన్ను సరేలే పోనీలే అని అట్లా వదులుతున్నారు. సో అదేం పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు నాకు. గీతు అయితే ఫాలో అవుతుంది. సీజన్ 1 నుంచి తను కంటిన్యూస్గా ఫాలో అవుతుందని తెలుసు. రివ్యూస్ ఇవ్వడం కూడా చూసాము. తనైతే చూస్తే మీకు బిఫోర్ ఏమన్నా బిగ్ బాస్ చూసే అలవాటు ఉందా, లేదంటే ఈ సీజనే గీతు వాళ్ళు చూస్తున్నారు? లేదు బ్రో. యాక్చువల్గా నేను తమిళ్ బిగ్ బాస్ చూస్తున్నాను ఫస్ట్. అంటే ఓవియా సీజన్ అని వచ్చేసి తమిళ్లో కమల్ హాసన్ అది చూడాలని చూడలేదు నేను. సో ఏం అంటే ఇంకా మా మదర్ టంగ్ తమిళ్ కదా, సో మేము తమిళోళ్ళమే. సో ఇంకా మా ఇంట్లో కూడా రోజు బిగ్ బాస్ అనేది అట్లా చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ ఓవియా అని చెప్పి ఎక్కడ చూసినా తన నేమే వస్తుందంటే అప్పుడు చూడాలనిపించింది నాకు ఒకసారి. ఎందుకు అట్లా ఓవియా ఏమైంది అని చేసి అట్లా చూస్తూ ఉన్నా. ఆటోమేటిక్గా నేను కూడా ఫ్యాన్ అయిపోయినా ఓవియాకి. ఇంకా తన మాటలు, తను ఉండే ఇది మొత్తం నాకు బాగా నచ్చింది. సో తర్వాత మళ్ళీ తెలుగు బిగ్ బాస్ అయితే చూసిన. సీజన్ 2 అయితే కంప్లీట్గా చూసిన, నాని గారి హోస్టింగ్ అయితే. సో కౌశల్ గారి సీజను అదైతే నాకు మంచిగా అనిపించింది. తర్వాత సీజన్ 3-4 అయితే నేను చూడలేదు బ్రో, ఇప్పటిదాకా చూడలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ సీజన్ మాత్రం స్టార్ట్ చేసిన గీతు కోసం. ఇంకా ఆబ్వియస్లీ. సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో తను వెళ్ళింది, ఎలా అనిపించింది? ఈ 2 weeks ఆఫ్ తన జర్నీ ఎలా అనిపించింది? నాకైతే మంచిగా అనిపించింది బ్రో. యాక్చువల్గా టు బీ ఫ్రాంక్, స్టార్టింగ్లో తన్ని అర్థం చేసుకునేకైతే కొంచెం టైం పట్టచ్చు ఎవరికన్నా. అంటే మనం కూడా ఇన్ కేసు ఇప్పుడు కొత్త వాళ్ళని చూసేది స్టార్ట్ చేసినామంటే మనకు కూడా కొంచెం టైం పడుతుంది. సో ఫస్ట్ వీక్ తను నచ్చకపోవచ్చు, ఎవరికి నచ్చకపోవచ్చు. ఏంది ఇట్లా మాట్లాడుతుంది, ఇట్లా చేస్తుంది, ఇట్లుంది అట్లుంది అని. బట్ అట్ ద సేమ్ టైం తన్ని చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా అర్థమవుతుంది తను ఎలాగా, తను నిజంగానే అట్లే ఉంటుందా లేకపోతే కావాలని నటిస్తుందా, ఇవన్నీ మీకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు సెకండ్ వీక్ నుంచి అయితే చాలామందికి అర్థమైంది నాకు తెలిసినంత వరకు. ఓకే, గీతు ఉండేదే అంత, గీతు చేసేదే అంత అని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో ఈ ఎమోషన్స్ ఏంటంటే, లైక్ చాలామంది హౌస్మేట్స్, హౌస్లో ఉన్న వాళ్ళందరూ సగం మంది ఆమె నామినేట్ చేసే రీజన్స్ కానీ, ఏమైనా టాస్క్ ఇచ్చి ఫేక్ ఎవరు రియల్ ఎవరు అని చెప్పినప్పుడైనా వాళ్ళు చెప్పే రీజన్స్ అన్నీ తన బిహేవియర్ గురించి చెప్తున్నారు. సో బిహేవియర్ గురించి మీరేం చెప్తారు? బిహేవియర్ అనేది మీకు అలా చెప్పాలంటే, సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గీతు వచ్చి ఒక హై పిచ్ టోన్. అసలు తన టోనే చాలా హై పిచ్గా ఉంటుంది. మనం ఎవరినన్నా ఇప్పుడు పలకరిస్తే కూడా ఆయన బాగున్నారా అంటాం. అదే గీతు అయితే ఏనా బాగున్నావా, ఇట్లా టోన్ అనేది తనకు ఆటోమేటిక్గా అది హై పిచ్ టోన్ అది. సో అది చూసే వాళ్ళకి కానీ ఇంకెవరికన్నా కానీ ఇంకా అది కొంచెం డామినేషన్ టైప్లో అనిపించవచ్చు. అరే ఏంది ఇట్లా మాట్లాడుతుంది, ఇట్లా అరుస్తుంది అన్నట్లు. కానీ తనతో ట్రావెల్ చేసే వాళ్ళకి అంటే తన సర్కిల్ చాలా చిన్నదనమాట. తనకి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కూడా పెద్దగా ఏం లేదు, జస్ట్ ఒక 4 to 5 people అంతే. ఇంకా తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి, ఇంకా మాకు, ఇంకా తనతో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది ఓకే తన టోనే అంతా, తన బిహేవియరే అంతా అని. ఇంకొకటి ఏమనంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తాను గీతుకి. సో నాకైతే నాది అది కొత్తగా అనిపించదు. ఇంట్లో కూడా సేమ్ నాతో అట్లే మాట్లాడుతుంది, నేను అట్లే మాట్లాడతా.
ఇంకా అది మా వరకైతే అది ఓకే అని. కానీ చూసే వాళ్ళకైతే ఎవరికైనా అది డామినేటింగ్ టైప్‌లానే అనిపిస్తుంది. కానీ అట్ ద సేమ్ టైమ్ తను గూడా ఇంకా హౌస్‌మేట్స్ అందరూ ఇంకా మీ బిహేవియర్ నాకు చాలా ఇష్యూస్ ఉంది. ఇంకా అది చేంజ్ చేసుకోవాలన్నట్లంటే తను కూడా ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది. సో, ఓకే. నేను ఇట్లా ఉంటా అంటే ఇంకొక 10 మందికి నచ్చట్లేదు. ఇంక నా వల్ల ఎందుకు ఇబ్బంది. నేను మార్చుకుంటాను వీలైనంత వరకని. సో, ఐయామ్ హ్యాపీ. సో, చేంజ్ అయితే హ్యాపీయా చేంజ్ మీకు? అయితే అలా ఉంటేనే హ్యాపీయా? చేంజ్ అనేది ఒక రకంగా అయితే కూడా హ్యాపీయే బ్రో. ఎందుకంటే ఇప్పుడు అందరూ నాలాగా చూడలేరు గదా! అంటే మన ఎలా చెప్పాలా? తన ఫ్యామిలీ గానీ, ఫ్రెండ్స్ గానీ మేము అర్థం చేసుకున్నంత జనాలకి అర్థం కాకపోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మేము చూసేలాగా కూడా వాళ్ళు చూడకపోవచ్చు. సో, అది 10 మందికి ఇష్యూస్ అంటే తను చేంజ్ చేసుకుంటే కూడా ఫైన్, హ్యాపీ. చేసుకోకపోయినా పర్లేదు. బట్ కొంతమందికి ఇబ్బందయితే ఇంక చేసుకునేది మంచిదే. ఇంకోటి మొత్తం గేమ్ అంతా చూసొచ్చింది ఆర్ మొత్తం సీజన్స్ అన్ని ఫాలో అయిపోయి తనకి ఏ రోజు ఎలా బిహేవ్ చేయాలి, ఏ టాస్క్లో ఎలా ఆడాలి, నాగార్జున గారితో ఎలా మాట్లాడాలి, నామినేషన్స్ ఎలా చేయాలి, ఇదంతా తెలుసుకుని వచ్చింది అని చెప్పి కూడా నామినేట్ చేసిన సందర్భాలు చూసాం మనం నిన్న జరిగిన ఎపిసోడ్స్లో. సో, ఇది ఎంతవరకు మీరు చూస్తారు? బ్రో యాక్చువల్‌గా ఈ విషయానికి నేను ఒకటి చెప్పాలంటే, సో, తను చూసొచ్చింది, అదొచ్చింది, ఇదొచ్చింది అని చెప్పేసి అన్నారు కదా మీరు. సో, తను అంత బాగా చదివేసి వచ్చిందంటే షీ కెన్ యాక్ట్. సో, ఇప్పుడు ఎట్లా చెప్పాలా? ఇప్పుడు 10 మందికి ఇబ్బంది అంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ తను గొడవలు వేయాల్సిన అవసరం కూడా లేదు. అన్నీ చూసుకొని వచ్చేటప్పుడు షీ కెన్ యాక్ట్. మంచిగా ఉండొచ్చు అందరితో. హాయ్ అన్న, హాయ్ అన్న అన్నట్లు ఇట్లా పోవచ్చు. స్మూత్‌గా డీల్ చేయొచ్చు. బట్ స్టిల్ తను అలా లేదు కదా! బట్ స్టిల్ తను స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంది. ఓపెన్‌గా మాట్లాడేస్తుంది. ఏదున్నా ఇక్కడ ఏది పెట్టుకోదు. మనసులో అయితే అస్సలు పెట్టుకోదు. ఇది అక్కడ కాదు, ఇక్కడ కాదు, ఎక్కడన్నా అంతే. గీతు ఎమోషన్స్ ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతుంది. మనం జస్ట్ ఇట్లా ఆలోచిస్తాము. ఒక అవతలోళ్ళని ఒక చిన్న క్వెషన్ అడగాలన్నా, అయ్యో! వాళ్ళు ఏమనుకుంటారో, మళ్ళీ అది వాళ్ళు ఎలా తీసుకుంటారో అన్న ఒక ఫీలింగ్ అయితే మనకుంటుంది. కానీ గీతుకు మాత్రం అది మనసులో పెట్టుకునేది ఇష్టం లేదు. ఎందుకంటే మళ్ళీ తను నైట్ అంతా నిద్ర కూడా పోదు. అదే ఆలోచిస్తూ ఉంటుంది. అడిగేస్తే బాగుండేది, అడిగేస్తే ఇట్లా. సో, అది క్లియర్ చేసుకుంటుంది. అది క్లియర్ చేసుకున్నాకే తను మిగతా యాక్టివిటీస్ కూడా చేస్తుంది. సో, సేమ్ అదే జరుగుతుంది అక్కడ కూడా. నో ఫిల్టర్ అనమాట. నో ఫిల్టర్ ఏం లేదు. ఈ లూజ్ టాక్ అంటారా? మనం వచ్చేసి జస్ట్ ఇట్లా అప్పుడప్పుడు టంగు స్లిప్ అయ్యేదానికి కూడా ఆలోచిస్తాము. మనకు మనసులో అనిపించినా మనం బయట చెప్పుకోలేము కొన్ని. కానీ గీతు చెప్పేస్తుంది. ఏదున్నా చెప్పేస్తుంది అంతే. అక్కడికక్కడ క్లియర్ అయిపోవాలా. నో యాక్ట్, నో ఫిల్టర్. క్లీన్ అండ్ నీట్ అయిపోవాలా. మళ్ళీ నెక్స్ట్ థింగ్ అట్లా. సో, మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు? గీతు, మీరు, ఇంకెవరు ఉంటారు? ప్రస్తుతానికైతే మేమిద్దరే ఉంటున్నాం బ్రో ఇక్కడ హైదరాబాద్లో. యాక్చువల్గా ఇంకా నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు తనకి కెరియర్కి ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఇంకా తన కెరియర్ ఇంకా హైదరాబాద్లోనే ఉందంటే, సో, ఇంకా నాదంటారా, నాది ఇప్పుడు బెంగళూరులోనే జాబ్ చేసుకోవచ్చు, చెన్నైలో చేసుకోవచ్చు, హైదరాబాద్లో చేసుకోవచ్చు. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ చాయిసెస్. బట్ గీతుకి ఇంకా హైదరాబాద్లోనే తన కెరియర్, తన ప్లాట్ఫామ్. సో, వీ షిఫ్టెడ్ హియర్. ఓకే. సో, మీ సపోర్ట్ తనకు కానీ, తన సపోర్ట్ మీకు కానీ ఎలా ఉంటుంది? నా సపోర్ట్ అయితే నేను 100% ఇస్తాను బ్రో. ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చింది కూడా తన కోసమే కదా హైదరాబాద్కి. సో, ఎవరికన్నా లైఫ్లో ఒక చిన్న ఎయిమ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే నాకు లేదు ప్రజెంట్ అయితే. నాకు ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసినామా, ఇట్లా లైఫ్ లీడ్ చేసేది అంతే నాకు తెలిసింది. పెద్ద లైఫ్ అచీవ్మెంట్ ఏదో ఒకటి సాధించాలన్నంత తపన అయితే నాకు లేదు. అది చిన్నప్పటి నుంచి నేను పెరిగిన విధానం కావచ్చు, నా ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, అందరూ జాబ్ చేస్తున్నారు, అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. సో, నేను కూడా అట్లా అయిపోవాలన్నంత మైండ్ స్టేట్లోనే నేను ఉన్నాను. సో, అదే అయ్యా చివరికి కూడా. బట్ గీతుకి వచ్చేసి ఒక యాంబిషన్ అనేది ఉండేది. మిగతా వాళ్ళగా కాకుండా మనం ఏదో ఒకటి చెయ్యాలా, మనల్ని కొంచెం ఎవరన్నా ఇట్లా అరే గీతులాగా ఉండాలిరా అన్నట్లు ఒక ఫీలింగ్ తనకి. పైగా తనకి ఏదో ఒకటి అచీవ్ చేయాలా, ఏదో ఒక గీతు అంటే ఒక కొంచెం గుర్తుండిపోవాలా, కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలా గీతుని అన్నట్లు తనకు ఒక అచీవ్మెంట్, ఒక యాంబిషన్ ఉంది. సో, అదైతే నేను 100% యాక్సెప్ట్ చేస్తాను. 100% నా సపోర్ట్ అయితే గీతుకు నేను ఇస్తాను ఇప్పుడు. సో, ఈవెన్ నా ఇంటర్వ్యూలో కూడా చెప్పిన తను 9 to 5 జాబ్ అయితే నేను చేయలేను, నా కంప్యూటర్ మీద కూర్చొని టికెట్ అని కొట్టుకోలేను అని చెప్పి. యాక్చువల్గా అయితే బెంగళూరులో జాబ్ అయితే అంటే మిమ్మల్ని ఎప్పుడైనా తిడతా ఉంటుందా? లైక్ వచ్చిన హస్బెండ్ 9 to 5 జాబ్ చేసి టికెట్ అని కంప్యూటర్ ముందు కొట్టుకునేవాడు వచ్చాడంటే? లేదు అట్లయితే నన్ను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే కొత్త వాళ్ళు మేబీ తనకి ఇట్లా కొత్త వాళ్ళతో ఏమన్నా పెళ్ళి అంటే మేబీ అనుకుని ఉండొచ్చేమో అలా. నేనైతే చిన్నప్పటి నుంచి ఉన్నాను కాబట్టి నాకు అట్లాంటి ఇష్యూస్ అయితే ఇప్పుడు రాలేదు. అండ్ గీతో కూడా జాబ్ చేస్తాను నేను అమెజాన్ లో యాక్చువల్ గా. సో 9 to 5 జాబ్ తను ఆ ఎక్స్పీరియన్స్ కూడా పొందింది.
బట్ సంథింగ్ బియాండ్ దట్ తను ఆ ఎక్స్పీరియన్స్ కూడా చూసేసింది. ఓకే, మనం ఇప్పుడు జాబ్ చేస్తే ఇంకా ఇట్లే ఉంటుంది, ఇంకా గ్రోత్ ఇట్లే ఉంటుంది ఇంకా. కానీ మనకి ఇన్బిల్ట్ ఒక ప్యాషన్ అనేది ఉంది కదా, ఇట్లా వెళ్ళాలా, కొంచెం ఇన్స్పైర్ చేయాలా, ఏదో ఒకటి సంథింగ్ నేను ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలా అన్నట్లు అది అక్కడికి ఆగిపోతుంది కదా. సో దానివల్ల ఇంకా తను జాబ్ కూడా క్విట్ చేసి ఇంకా తర్వాత ప్యాషన్ మీదకి వచ్చింది. అండ్ మీ ఇద్దరు రిలేషన్ ఎప్పటి నుంచి, అంటే పెళ్లి చేసిన రోజు లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారా? లవ్ పెళ్ళి ఇవన్నీ ఏం లేదు బ్రో. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఇంకా తెలుసు కాబట్టి సేమ్ మా స్ట్రీట్లోనే ఉంటారు గీతు వాళ్ళ మమ్మీ డాడీ అందరూ. సో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ పేరెంట్స్, అట్లా మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా క్లోజ్. అండ్ నేను అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, ఎందుకంటే జస్ట్ మా ఇంటి దగ్గర నుంచి ఒక 10 houses గ్యాప్ ఉంటుంది అంతే గీతు వాళ్ళ ఇంటికి. సో అట్లా వెళ్తాము, ఆడుకుంటాము. వాళ్ళ అన్న ఇన్ఫాక్ట్ నా ఏజ్, సేమ్ ఏజే. సో అట్లా కలిసి కుక్కలకి బిస్కెట్లు పెట్టేది, ఇట్లా సంథింగ్ అట్లా ఆడుకుంటా ఉండేవాళ్ళం. అండ్ తర్వాత ఇంకా మళ్ళీ వాళ్ళు కొన్ని పరిస్థితుల వల్ల ఇంకా నంద్యాలకి మూవ్ అవ్వాల్సి వచ్చింది. సో ఇంకా నంద్యాలకి వెళ్ళిపోయినాక అయితే మాకు ఇంకా కాంటాక్ట్ అనేది ఆగిపోయింది. ఒక నేను 5th క్లాస్ 6th క్లాస్ చదివేంత వరకు కలిసి ఉన్నాము. తర్వాత నేను 7th వచ్చేటప్పుడేమో తను అప్పుడు 2nd స్టాండర్డ్ అయి ఉండొచ్చు. సో అప్పుడు వాళ్ళు నంద్యాలకు షిఫ్ట్ అయిపోయారు. ఇంకా ఆ తర్వాత అయితే కాంటాక్ట్ అనేది లేదు. కానీ ఎప్పుడైతే ఈ సోషల్ యాప్స్ అనేది వచ్చింది కదా, మళ్ళీ ఈ ఫేస్బుక్, ఈ వాట్సాప్ ఇవన్నీ, సో మళ్ళీ కనెక్టివిటీ అప్పుడు స్టార్ట్ అయింది. మళ్ళీ సడన్ గా గీతు మళ్ళీ మీరే కదా చిన్నప్పట్లో మనం ఆడుకుంటాము ఇట్లా. అప్పుడు నాకు కూడా అదొక డిఫరెంట్ ఫీల్ కనిపించింది. అప్పుడు పర్లేదు ఇంకా గుర్తున్నాము అయితే అన్నట్లు. సో అట్లా స్టార్ట్ అయింది, అది ఫ్రెండ్స్ గానే పోయింది అంతే. సో ఏం జరిగిందంటే ఈ రిలేషన్ అనేది ఒక్క 2 years బ్యాక్ అంతే, ఒక 2.5 years బ్యాక్ రాఖీ రోజు నేను గీతు కలిసాను బెంగళూరులో. నేను బెంగళూరులోనే జాబ్ చేస్తున్నా, తను కూడా అప్పుడు అమెజాన్లోనే ఉంది. ఒక అరౌండ్ 2.5 to 3 years బ్యాక్, అది కరెక్ట్ తెలియట్లేదు. సో ఆ రోజు ఇంకా లంచ్ చేసుకున్నాము. తర్వాత ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే ఇంకా మా అక్క దగ్గర రాఖీ కట్టించుకుంటాను, నేను ఎవ్రీ ఇయర్ కట్టించుకుంటా. సో ఈసారి గీతు కూడా నేను కూడా వస్తా, వెళ్దాం మీ అక్క వాళ్ళ ఇంటికి అంటే. సో అప్పుడు ఇంకా రాఖీ కట్టించుకునే టైంలో ఇంకా నాకు కూడా అప్పుడు ఏజ్ వచ్చేసి ఇంకా 27 దాకా అట్లా ఉంటానండి 3 years బ్యాక్. సో ఇంకా మా అక్క కూడా ఒక చిన్న ఒపీనియన్ చెప్పింది, ఇట్లా నీకు ఎట్లో ఎవరితో సెట్ కావట్లేదు, కానీ గీతు 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 అంటా ఉంటావు ఎప్పుడు, తనతోనే బాగా ఫ్రెండ్గా తన ఓపెన్ అప్ అవుతాను, అన్ని బాగుంది. అట్ ద సేమ్ టైం గీతుకు కూడా అసలు ఎవరితోనూ పెద్దగా రిలేషను అవంతా ఏం లేదు, కానీ నీతోనే బాగుంటుంది, ఎందుకు మీ ఇద్దరు ఒకసారి ఆలోచించకూడదు అన్నట్లు ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది గీతుతో. సో మళ్ళీ ఇంకా గీతు కూడా ఆలోచించడం స్టార్ట్ చేసింది. అవునులే, కొత్త వాళ్ళకైతే తనది ఒక టిపికల్ క్యారెక్టర్ కదా. సో అట్లా కొత్త వాళ్ళతో అయితే ఇంకా మళ్ళీ వాళ్ళు ఎట్లుంటారో, ఎట్లా అర్థం చేసుకుంటారో అది ఇది అన్నట్లు ఒక చిన్న భయం అయితే ఉండింది. సో తను ధైర్యంగా వాళ్ళ ఫాదర్ కూడా అప్రోచ్ అయింది. ఆ తర్వాత ఇంకా వాళ్ళ ఫాదర్ వరకు వచ్చే కొద్దికి ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఇంకా ఆటోమేటిక్గా ఇంకా మాట్లాడడం స్టార్ట్ చేసినారు. సో అంతా ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి మాకు పెద్ద టఫ్గా ఏం జరగకుండా అంత హ్యాపీగా అట్లా జరిగింది. ఎంత సడన్ గా అవుతాయి బ్రో పెళ్ళిళ్ళు? జస్ట్ ఒక రాఖీ మీ పెళ్లి చేశారు. యాక్చువల్గా నిజంగానే ఇది అన్ఎక్స్పెక్టెడ్, బట్ మంచిదే జరిగింది. ఎందుకంటే నాకు కూడా కష్టం, కొత్త వాళ్ళతో మళ్ళీ వాళ్ళు ఎట్లుంటారు, ఏం చేస్తారు, రోజు పేపర్ లో చూస్తా ఉంటాము, ఆ పని కూడా ఉంటుంది. ఎక్కడికక్కడ మొగుడిని చంపేస్తుంది అంటారు, ఏదో అంటారు, అమ్మా అనిపిస్తుంది నాకు. సో అంత మంచిగానే జరిగింది. అండ్ చాలా వరకు ఇండస్ట్రీలో వాళ్ళ వైఫ్ని కానీ వాళ్ళ పిల్లల్ని కానీ ఒక అమ్మాయిని పంపించాలి అంటే చాలా ఆలోచిస్తారు. సో ఇలాంటి వీడియోలు చేస్తున్నప్పుడు, ఈ రివ్యూస్ కానీ ఇలా చేస్తున్నప్పుడు కింద కమెంట్స్ అని నెగిటివ్ వచ్చినప్పుడు కొంచెం ఎఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటాము. సో అట్లా మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? ఎప్పుడైనా వద్దు మనకి ఎందుకు, నువ్వు జాబ్ చేసుకోవచ్చు కదా, నువ్వు ఇంట్లో కూర్చొని నేను జాబ్ చేస్తా కదా అని ఎప్పుడైనా తను రిస్ట్రిక్ట్ చేయడం కానీ అడగడం కానీ? నేను ఎప్పుడు దాన్ని రిస్ట్రిక్ట్ చేయలేదు. అండ్ తనకు కూడా తెలుసు షీఈస్ ఇన్ హర్ లిమిట్స్ ఓన్లీ. ఎప్పుడు బియాండ్ ద లిమిట్ తను కూడా ఎప్పుడు ఏం చేసింది లేదు, ఎప్పుడు ఏం జరిగింది కూడా లేదు. ఇంకా కమెంట్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా పెడతా ఉంటారు. మనము ఇప్పుడు వాటిని మరీ సీరియస్గా తీసుకొని పర్సనల్గా తీసుకున్నామంటే మనము ఇంకొక అడుగు ముందుకు వేయలేము అసలు. సో ఇప్పుడు మీరు చూసినారంటే దేంతోన్నా గుడ్ బ్యాడ్ అనేది ఉంటుంది. మంచిగా పెట్టే వాళ్ళు ఉంటారు, అట్ ద సేమ్ టైం చెడ్డగా పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. మనము దాన్ని ఫేస్ చేయగలిగే కెపాసిటీ మనకు ఉండాలి, అప్పుడే మనం ఒక స్టెప్ అయితే ముందుకు వేయగలుగుతాము. సో తనైతే ఫేస్ చేసే కెపాసిటీ తనకుంది. అండ్ ఇట్లా నెగిటివ్ పెట్టే వాళ్ళకి కూడా వాళ్ళకి తెలియకుండా పెడతారు అంతే. వాళ్ళు కావాలని గీతునేమన్నా అంటే వాళ్ళకి వచ్చేది ఏం లేదు అక్కడ. జస్ట్ వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు పెట్టుకుంటా ఏదో కమెంట్స్ ద్వారా వాళ్ళు తెలుపుకుంటా ఉన్నారు.
వాళ్ళకి కూడా ఇంకా గీతు ఎట్లా అని చెప్పేసి పూర్తిగా చూసిండ్రు వాళ్ళు. అది రెగ్యులర్ ఫాలోవర్స్కి అయితే రెగ్యులర్గా గీతు రివ్యూస్ కానీ ఇవన్నీ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది, ఓకే గీతు ఇట్లా అని. సో అది వాళ్ళు కూడా తెలుసుకుంటారు మెల్లమెల్లగా అనేది నా ఉద్దేశం అంతే. అది వన్స్ తెలుసుకున్నాక వాళ్ళు కూడా పెద్దగా ఇంకా అట్లయితే ఏమి ఎక్కువ నెగిటివిటీస్ అయ్యారు. 2 years అయిందా బ్రో మ్యారేజ్ అయ్యి? 21 బ్రో, ఫిబ్రవరి 21 అయింది. 1.5 year. ఎలా ఉంది 1.5 year మ్యారీడ్ లైఫ్? 1.5 year మ్యారీడ్ లైఫ్ అన్ని బాగానే ఉంది బ్రో ప్రస్తుతానికి. యాక్చువల్గా మేమిద్దరు ఎప్పటి నుంచో మాట్లాడుకుంటాం కాబట్టి మాకు కొత్తగా మాట్లాడుకునేకి ఏం లేదు, కొత్తగా పెళ్ళైంది అన్న ఒక ఫీలింగ్ కూడా ఏం లేదు. నాకు ఏదో గీతం చేసుకుంటే అంటే మిగతా వాళ్ళని ఎవరినన్నా చేసుకుంటే ఆ ఫీలింగ్ వచ్చేదేమో, అయ్యో పెళ్ళి ఇంకెట్లుండాలా ఏం కథ అన్నట్లు. గీతు ఇంకా మేము చిన్నప్పటి నుంచి మా బాండింగ్ అట్లాంటిది కాబట్టి మాకు నార్మల్గానే ఉంది. అంత పెళ్ళి అయిపోయింది అయ్యో ఇంకేమి అన్నట్లు అట్లా ఏం లేకుండా జస్ట్ అంత హ్యాపీ, నార్మల్గానే ఉంది. సో ఇప్పుడు హౌస్లోకి వెళ్తున్నప్పుడు కానీ ఆఫర్ వచ్చినప్పుడు కానీ ఎంత ఎగ్జైట్ అయింది తను ఈ ఆపర్చునిటీ? తను వచ్చేసి చాలా ఎగ్జైట్ అయింది యాక్చువల్గా, కానీ ఇప్పుడు కాదు, లాస్ట్ సీజన్ ఇట్లా ఓటీటీకి అప్పుడు ఫస్ట్ టైం తనకు కాల్ వచ్చింది ఇట్లా బిగ్ బాస్కి వెళ్దాము అది ఇది అని. సో అప్పుడు చాలా ఎగ్జైట్ అయింది, అబ్బా అవునా ఓకే అన్నట్లు. కానీ తనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ. అయ్యో నేను మరీ ఇట్లున్నాను, నన్ను చూస్తే ఇట్లా మళ్ళీ ఇట్లా వేసుకుంటారు, ఇట్లా ట్రోల్ చేస్తారు, అయ్యో ఏంది అమ్మ ఇంతలా ఉంది అంతలా ఉంది అన్నట్లు మాట్లాడుకుంటారని చెప్పి తను వచ్చిన ఆపర్చునిటీ కూడా మిస్ చేసింది యాక్చువల్గా ఓటీటీ టైంలో. ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల నేను బాలేను తనకు ఆ ఫీలింగ్ అనేది ఉంది. అది ఎందువల్ల క్రియేట్ అయిందో వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల ఫ్యామిలీ వల్ల ఇంకా దేని వల్లనో ఏమో నాకు తెలియదు, తనకైతే ఆ కాంప్లెక్స్ అనేది ఉంది. సో ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా అయితే తను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని పక్కన పెట్టేసి తనని ప్రేమించేది తను స్టార్ట్ చేసింది. ఓకే ఐ షుడ్ యాక్సెప్ట్ మీ, నేను ఇంతే యాక్సెప్ట్ చేయాలి నేను అన్నట్టు తను యాక్సెప్ట్ చేసుకునేది స్టార్ట్ చేసింది. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసింది. సో తను ఎప్పుడైతే తనని ప్రేమించేది స్టార్ట్ చేసిందో అప్పుడు తను ఇంకా అసలు ఫ్రీగా ఉంది. అంటే ఇట్లా బిగ్ బాస్ ఆపర్చునిటీస్ ఇట్లా ఇప్పుడు మళ్ళీ వచ్చే కొద్దికి ఇంకా ఏది ఆలోచించలేదు, అయ్యో నేను పోతే ఏమవుతాను ఇట్లా నా బాడీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంకా డైరెక్ట్ ప్రొసీడ్ అయింది ఇంకెళ్ళిపోదామని చెప్పి. ఇంకా ఆ రోజు అయితే ఇంకా సంతోషాలకి హద్దు లేదు, ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసినాము, అంతా మాట్లాడుకున్నాము, అంతా అదొక డిఫరెంట్ ఫీలింగ్ వల్ల. నేను జస్ట్ ఆ రోజు జస్ట్ వీడియోస్ కూడా తీసుకుంటాను, మీరేం సజెషన్స్ ఇచ్చారు తనకి? నేను సజెషన్స్ అంటూ స్పెసిఫిక్ గా అయితే ఏమి ఇవ్వలేదు బ్రో. యాక్చువల్గా నేను ఒక కొన్ని సజెషన్స్ మాత్రమే ఇచ్చాను గీతుకి. ఎలా అంటే తను మామూలుగా ఇంట్లో పనులు చెయ్యదు, తను అలా పెరిగింది, అంటే అది తన తప్పు కూడా కాదు, అలా పెరిగింది అంతే. సో తను ఇంట్లో ఈ పనులు చేయడాలు కానీ ఇట్లా అంట్లు తోమాలన్నా ఇవన్నీ తను చేసింది కూడా కాదు, చేసింది కూడా అంటే చాలా రేర్గా చేస్తుంది, చాలా రేర్, ఇంకో ఆప్షన్ లేదు అంటే అట్లాంటి టైంలో చేస్తుంది. కానీ తనకైతే హ్యాబిట్ అయితే లేదు అది. తను కొంచెం లేజీ బేసిక్గా చెప్పాలంటే. సో నేను ఆ సజెషన్స్ మాత్రమే ఇచ్చినాను. కానీ గీతు నువ్వు ఇన్నాళ్ళు ఇట్లున్నావు, అది మన దగ్గర ఉన్నావు అది ఓకే, కానీ ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్కి ఎంటర్ అవుతున్నావు, తెలియని 20 మందితో కలిసి ఉంటున్నావు, కొత్త జనాలతో ఉంటున్నావు. సో నువ్వు ఆటోమేటిక్గా పనులు అవన్నీ కూడా చేయాల్సి వస్తుంది గీతు. వాటన్నిటికి ప్రిపేర్ అయ్యి కావాలంటే నువ్వు అక్కడికి వెళ్ళు. పనులు నేను చెయ్యను, నేను ఇట్లా అయ్యో నాకు అలవాట్లేదు అన్నట్టు మాత్రం కాకుండా నువ్వు ఒక స్టెప్ ముందుకు వేస్తాను అంటే బీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ అని ఇట్లా సజెషన్స్ మాత్రమే ఇచ్చినాను. ఇంకా కొత్త సజెషన్స్ అంటూ ఏం లేదు, ఎందుకంటే గీతు ఎప్పటి నుంచో ఫాలో అవుతుంది బిగ్ బాస్ని. దానికి ఇంకా చెప్పాలంటే మేమెవరన్నా ఐ మీన్ మనకే తెలియదు, ఇంకా మనకు తెలియనివి కూడా తను మాకు సజెస్ట్ చేస్తుంది, ఇట్లా ఉంటుంది. కానీ ఇంకా మనము సలహాలు అంటే ఇంకా ఇంతే, లేజినెస్ తగ్గించుకో, పనులు అయితే యాక్టివ్గా ఉండు, అండ్ ఏ టాస్క్ ఇచ్చినా కంప్లీట్గా నీ 100% అనేది చూపి, బీ ఎనర్జెటిక్. అది ఎనర్జెటిక్ అనేది కూడా తను మామూలుగానే హైపర్ యాక్టివ్, బాగా మాట్లాడుతూనే ఉంటుంది. సో ఈ 2014లో యాక్సిడెంట్ అయింది, మేజర్ యాక్సిడెంట్, దానివల్ల కోమాకి వెళ్ళడం, దాని తర్వాత ఎక్కువ చేంజ్ అయిందని చెప్పి విన్నాం. అసలు ఏమైంది, ఆ స్టోరీ ఏంటి? యాక్సిడెంట్ 2014లో జరిగింది. అండ్ ఎప్పుడు జరిగిందంటే September 15th అప్పుడు జరిగింది. ఎందుకు నాకు అంత బాగా గుర్తుందంటే ఆ యాక్సిడెంట్ జరిగేటప్పుడు నేను ఉన్నా తనతో. సో యాక్చువల్గా తను బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని చెప్పి ఇంకా అప్పుడే అనుకొని ఇంకా అప్పుడే బస్సు ఎక్కినాము యాక్చువల్గా.
సో ఇంకా బస్సు ఎక్కినాము, పోతున్నాము, అన్నీ బాగుంది. ఇంకా ఇంకా దిగపోతాం, ఇంకొక 1/2 కిలోమీటర్లో దిగపోతామంటే మేము ఫుడ్ పాత్ కాడ నిలుచుకున్నాం నేను, గీతు. ఈ పిల్లకి ఎందుకు మైండ్లో సడన్గా ఏదో ఒక కొత్త థాట్ వచ్చిందో అది నాకు కూడా తెలీదు అంత స్పాట్ వచ్చేంత వరకు. తను ఏమనుకునిందో ఒక్కసారి ట్రై చేయాలి ఇట్లా రన్నింగ్ బస్లో నుంచి దూకేది, అంటే ఇట్లా బొమ్మరిల్లు సినిమాలో చూపిస్తారు, ఇట్లా కొన్ని సినిమాస్లో చూపిస్తారు కదా, అది ఇన్స్పిరేషన్గా తీసుకునిందో లేదా ఆ సెకండ్లో అక్కడ నిలబడే దానివల్ల తనకు ఆ థాట్ వచ్చిందేమో తెలియదు. సడన్గా ఇట్లా దూకుతామా అని చెప్పి నోరు మొయ్యలేదు, వెంటనే దూకేసింది. నేను ఎస్ఆర్ నో చెప్పలేదు, ఏమీ చెప్పలేదు, ఏం లేదు, నాకు ఎందుకో బస్ నుంచి ఇట్లా దూకాలని చెప్పి ఇంకా వెంటనే దూకేసింది అసలు చెప్పగానే. ఇంకా అది చాలా షాకింగ్ ఇన్సిడెంట్ యాక్చువల్గా నాకైతే, అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది. సో దూకేసిన తర్వాత ఏం జరిగిందంటే ఇంకా వెంటనే మళ్ళీ బస్సు ఆగింది. ఇంకా ఆ తర్వాత మేము దిగినాము, వెళ్ళి ఇట్లా చూస్తా అంటే జస్ట్ ఇట్లా పడుకోంది అంతే, ఇట్లా పడుకోంది కళ్ళు మూసుకొని, విత్ ఎ పూల్ ఆఫ్ బ్లడ్, చుట్టుపక్కల మొత్తం బ్లడ్డే. సో అప్పటికి ఇంకా జనాలు, రోడ్డు పైన ఉన్న వాళ్ళు, వీళ్ళు అందరూ వచ్చినారు దగ్గరికి, మొత్తం రౌండప్ చేస్తున్నారు. కానీ హెల్ప్ చేస్తారంటే మాత్రం ఆ టైంలో అయితే ఎవరు చేయలేదు యాక్చువల్గా. నాకు ఏం చేయాలో అర్థం కాలేకుండా దాన్ని అట్లా చూసి ఇంకా గీతు ఉందా లేదా అన్నట్టు నేను భయపడి, అసలు నిజంగానే చచ్చిపోయిందా గీతు అన్నంత ఊహించేసుకున్నా నేను. ఎందుకంటే అసలు స్పర్శ లేదు, ఇట్లా లేపుతా అంటే లేయట్లేదు, ఏం లేదు, కళ్ళు ఇట్లా మూసుకొని ఇట్లా ఉందంతే. ఇంకా మొత్తం బ్లడ్ పోతా ఉంది రోడ్లో. నేను ఆన్ ది స్పాట్ నేను చాలా టెన్షన్ అయినా, ఏం చేయాలో అర్థం కాలే. ఇంకా మళ్ళీ హెల్ప్ కోసం అరుచుకుంటా అంటే ఇంకా అప్పుడు ఒక స్ట్రేంజర్ అనే ఒక అతను వచ్చాడు. ఇంకా నా అరుపులు విని వచ్చినాడో లేదా జనాలు చుట్టుకున్న దానివల్ల చూసి వచ్చినాడో తెలియదు, కానీ ఇంకా అప్పుడు ఒక స్ట్రేంజర్ అతను వచ్చి ఇంకా చూసి, ఇంకా ఆ పరిస్థితి చూసి, నేను ఏడ్చేది అన్నీ చూసి, ఇంకా వెంటనే ఇంకా ఒక ఆటోనో కారు, ఏదో సంథింగ్ కార్ అనుకుంటా యాక్చువల్గా. సో అది వెళ్తుంటే ఇంకా దాన్ని టక్కని ఇంకా ఆపేసి, చాలా ఎమర్జెన్సీ, హాస్పిటల్కి వెళ్ళాలంటే నేను ఇంకా తను ఇట్లా గీతుని తీసుకొని ఇంకా హాస్పిటల్కి వెళ్ళినాము. హాస్పిటల్కి చేర్పించిన తర్వాత కూడా లిటరల్గా ఒక 1 అవర్ అయితే దేవుణ్ణి ముక్కుంటా ఉన్నా. యాక్చువల్గా నాకు ఆ టైంలో ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పి ఇంకా లిటరల్గా ప్రే చేస్తూ ఉన్నా, ఏం కాకూడదు, అసలు ఏం కాకూడదు అనే దానికన్నా బతికితే చాలన్నంత థాట్ ఉన్నింది నాకైతే. ఎందుకంటే నేను చాలా భయపడ్డా, కళ్ళ ముందర చూస్తాం కాబట్టి. నేను ఎప్పుడు అట్లాంటి షాకింగ్ ఇన్సిడెంట్స్లో ఎప్పుడు లేదు, ఉన్నింది కూడా లేదు. సో అందుకు నాకు అంత బాగా గుర్తుంది ఆ డేటు. సో అట్లా అయిందనమాట యాక్సిడెంటు. సో ఇంకో 1 అవర్ తర్వాత మళ్ళీ డాక్టర్స్ వీళ్ళని నేను అందరూ ఇంకా టెంప్టేషన్లో ఏం చేయాలో అర్థం కాలేకుండా డాక్టర్ అని నడుచుకుంటా, నర్స్ అని నడుచుకుంటా, తను ఎట్లా ఇట్లా బతికేయండి అని చెప్పి ఏదో అరుచుకుంటా ఉన్నా. హాస్పిటల్ మొత్తం కూడా నన్నే చూస్తాను, ఏమైంది ఆ పిల్లోడికి, ఏంది అట్లా అరుచుకుంటాడు, ఏంది అది ఇది అని. నాకు అంత టెన్షన్ ఉండింది ఆ మూమెంట్లో. సో ఇంకా తర్వాత మీరు కూర్చోండి అని చెప్పి నాకు నర్స్ ఒక ఆమె వచ్చి ఇంకా కూర్చోబెట్టి వాటర్ ఇచ్చి ఏదో సంథింగ్ జరిగింది. తర్వాత ఒక 1 అవర్ తర్వాత కోమా నుంచి బయటకు వచ్చింది తను. అప్పుడు ఇంకా డాక్టర్ వచ్చి ఇంకా మా దగ్గర సేఫ్ సైడే, ప్రాణాలకైతే ఏం ప్రమాదం లేదు, సేఫ్గానే ఉంది, ఇంకా కాసేపట్లో లేస్తుంది అన్నట్లు. ఇంకా నాకు అంటే జస్ట్ ఏం జరగలేదు, ఇంకా బతికిపోయింది, లేసేస్తుంది, ఇంకా కోమా నుంచి బయటకు వచ్చింది అన్నట్టు ఒక కన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు నేను ఇంకా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునేది స్టార్ట్ చేసిన. సో ఇంకా ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ బ్రదర్కి, వాళ్ళ నంబర్స్ అయితే నా దగ్గర అంతగా లేదు ఆ టైంలో. సో తన కాలేజ్ మేట్ వాళ్ళ నెంబర్ అయితే నా దగ్గర ఉన్నింది. సో తనకి నేను ఫోన్ చేసి, ఇట్లా గీతుకి యాక్సిడెంట్ అయిందమ్మా, వాళ్ళ పేరెంట్స్ నెంబర్ నాకు పంపి వెంటనే ఇట్లా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీకి కూడా ఇన్ఫామ్ చేయాలంటే ఇంకా అప్పుడు నాకు పంపించినారు. సో ఇంకా అప్పుడు వెంటనే నేను అప్పుడే మళ్ళీ ఫస్ట్ టైం వాళ్ళతో కూడా నేను మాట్లాడడం తర్వాత, ఇట్లా ఆంటీ, ఇట్లా నేను వికాస్ ఆంటీ, ఇట్లా గీతు ఇట్లా యాక్సిడెంట్ అయి పడింది, ఇట్లా అది ఇది అంటే, అవునా ఏమైంది అని చెప్పి ఇంకా వాళ్ళు ఇమ్మీడియట్గా బయలుదేరి ఇంకా ఆ తర్వాత వచ్చినారు. మళ్ళీ ఇంకా వెంటనే బెంగళూరుకి బయలుదేరి వచ్చారు. ఇంకా ఆ నైట్ అంతా నేను ఇంకా హాస్పిటల్లోనే కూర్చొని ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీతో మాట్లాడుకుని, వాళ్ళు నాకు ధైర్యం చెప్పి, ఏం కాదులే నాయనా, ఏదో అయిపోయింది, బాగానే ఉందిలే, ఇప్పుడేమి అంత టెన్షన్ పడద్దు, వెళ్ళి ఇంటికి అన్నట్లు. ఇంకా అప్పుడు మేము బాగా మాట్లాడుతా అంటే ఇంక మళ్ళీ వాళ్ళ డాడీ వెళ్ళి ఇంకా పోయి చూసేసి వచ్చినాడు. సో వాళ్ళ డాడీని అప్పుడు మళ్ళీ గుర్తుపెట్టి, డాడీ వచ్చినావా అన్నట్టు తనకు కూడా కొంచెం అదేదో వాళ్ళిద్దరు బాండింగ్ అట్లా చాలా క్లోజ్ వాళ్ళిద్దరు. సో ఇంకా అప్పటికి ఇంకా అంతా సేఫ్ సైడ్ అయింది. ఇంకా అప్పటికి నేను ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయినాను అంతే. దాని తర్వాత చాలా విషయాలు మర్చిపోయింది. అది దాని తర్వాత ఏమైందంటే, అది మంచి వల్ల చెడ్డ వల్ల కాదు, కొన్ని టైమ్స్ వచ్చి మర్చిపోయింది రబ్బా, చాలా రబ్బా అన్నట్లు మనకు ఒక హ్యాపీ. అంటే నాకైతే పర్సనల్గా నేను ఇంట్లో కొన్ని తప్పులు ఏదైనా చేసుకుంటే కూడా దాని అట్లే గుర్తుపెట్టుకొని చెప్పేది, ఇట్లా ఏం లేకుండా తను మర్చిపోతుంది. కొన్ని ఇన్సిడెంట్స్ అయితే మర్చిపోతుంది, కొన్ని అయితే ఇంకా తనకు గుర్తుంటుంది. అది మర్చిపోయేదానికి కూడా
కొన్ని టైమ్స్లో వచ్చి అబ్బా చాలా మర్చిపోయింది అనుకుంటాం, కానీ ఇంకో కొన్ని మర్చిపోయినప్పుడు అబ్బా ఈ పిల్ల మర్చిపోతే ఎట్లబ్బా అన్నట్లు ఇట్లా, అది బోత్ పాజిటివ్ గాను కొంచెం నెగిటివ్ గాను. కానీ మేజర్ ఇన్సిడెంట్స్ అయితే ఏది మర్చిపోలేదు తను. ఇట్లా చిన్నవి ఈరోజు ఇప్పుడు మనం ఏదో ఒకటి పని చేస్తా అంటే మళ్ళీ మనము ఏం చేస్తాం అబ్బా నిన్న అన్నట్లు ఆలోచన ఇట్లా మర్చిపోతా ఉంటుంది కొన్ని. అది ఒక రకంగా మంచిది, ఒక రకంగా చెడ్డది. ఎందుకంటే ఇప్పుడు ఎవరిపైనా కోపం ఉంటే కూడా ఇమీడియట్ గా నెక్స్ట్ డే మర్చిపోతుంది గీతు. దాన్ని అట్లే పెట్టుకొని నెక్స్ట్ డే మనసులో అట్లే పగలు పెంచేసుకుని అట్లేం లేదు, మర్చిపోతుంది. అట్ ద సేమ్ టైం తన నేచర్ కూడా అంతే, ఏది ఉన్నా కూడా ఆ ఎమోషన్స్ అక్కడికక్కడ తీర్చేసుకుంటుంది కాబట్టి సో వెల్ గుడ్. సో చిత్తూరు చీతాగా హౌస్లోకి ఎంటర్ అయింది, మరి చిత్తూరులో ఉన్న ఫ్యాన్స్ అందరూ వాళ్ళందరూ రియాక్షన్ ఏంటి? నేనైతే ఇప్పటిదాకా చిత్తూరుకి వెళ్ళలేదు బ్రో, యాక్చువల్గా నాకు కూడా తెలియదు. ఈవెన్ ఇన్స్టా మెసేజెస్ ఇవే చూసుకుంటాను, కానీ నేను జస్ట్ మా ఫ్రెండ్స్కి, మా ఫ్యామిలీస్కి, మా రిలేటివ్స్కి, ఇంకా చిత్తూరులో మా ఏరియా వాళ్ళకి వీళ్ళనే కాంటాక్ట్ అయినాను. ఇంకా వీళ్ళతోనే మాట్లాడుతూ ఉంటా. ఇంకా వర్డ్స్ కానీ ఏదన్నా ఉంటే కూడా వాళ్ళకే చెప్తా, రే ఇట్లా గీతురా నా వైఫ్ రా అంటే ఇంకా ఓకే మామ మేము ఉన్నాము, మేము చేస్తా వికాస్ అన్నట్టు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు చాలామంది. ఇంకా నేనైతే పర్సనల్గా ఎవరిని కలవలేదు, ఎవరికి చెప్పింది కూడా లేదు. చిత్తూరు అని చెప్పి ఇంకా మా టీవీలో టెలికాస్ట్ అప్పుడు చూసింటారు ఇంకా చాలా మంది. సో అంతే, నేనైతే ఎవరిని ఇంకా కలవలేదు అని. వెళ్ళేటప్పుడు ఏం చెప్పింది? టాప్ 5 వరకు ఉంటా అని చెప్పిందా? కప్పు కొట్టుకుని వస్తా అని చెప్పిందా? గీతు వెళ్ళేటప్పుడు అయితే నాకు ఒకటే చెప్పింది, ఒకటి నన్ను జనాలు అర్థం చేసుకుంటే పాజిటివ్గా బయటికి వస్తా, లేదు నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఇట్లా మరీ టూ మచ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంది, మరీ ఇట్లా మూతికి కొట్టినట్టు ఏదంటే అది మాట్లాడిస్తుంది అన్నట్లు ఇట్లా అర్థం చేసుకుంటే ఇంక నేను నెగిటివ్గానే వస్తా, కానీ వాళ్ళు ఏది అర్థం చేసుకోవాలన్నా కూడా నేను కొద్ది రోజులు ఉంటేనే వాళ్ళకి అర్థం అవుతుంది ఫస్ట్ అన్నట్లు చెప్పేసిపోయింది అంతే. ఇంకా స్పెషల్గా అయితే ఏం చెప్పలేదు నాకు. సో మీ సైడ్ నుంచి మీరు బయట సపోర్ట్ ఎంతవరకు ఇస్తున్నారు ఆమెకి? మేము బయట నుంచి అంటే నేను ఇందాక చెప్పినట్టే మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీస్, మా తెలిసిన వాళ్ళు, నా ఆఫీస్ కలీగ్స్ అండ్ గీతు వాళ్ళ ఫ్రెండ్స్, ఈ సపోర్ట్ అయితే ఉంది గీతుకి అయితే. మొత్తం వాళ్ళకైతే నేను ఫోన్ చేస్తుంటా. ఒకవేళ ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు వేస్తామంటారు కానీ మళ్ళీ మర్చిపోతారు. సో వాళ్ళతో అయితే డైలీ నేను మాట్లాడుతుంటా వాట్సాప్లో కానీ, ఇట్లా ఓట్లు వేసినారా అన్న, ఇట్లా ఏదన్నా అంటే వేసినాం బికాస్ అని చెప్పి నాకు మళ్ళీ స్క్రీన్ షాట్లు పెడతారు. సో నా సైడ్ నుంచి ఇంకా మా ఫ్రెండ్స్ సైడ్ నుంచి అయితే సపోర్ట్స్ అయితే బాగానే ఉంది గీతుకి. అండ్ యూట్యూబ్లో వీడియోస్, ఇన్స్టాల్ రీల్స్ చేసుకుంటూ జబర్దస్త్ లాంటి ప్లాట్ఫామ్స్లో కూడా కొన్ని రోజులు మాకు కనిపించడం జరిగింది. సో ఆ ఆపర్చునిటీ దానికి ఎలా వచ్చింది? అండ్ మీ సైడ్ నుంచి జబర్దస్త్కి వెళ్తున్నాను చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? సో స్టార్టింగ్ అయితే ఇట్లా టిక్ టాక్స్ చేసుకుంటా ఉన్నింది. సో ఆ టిక్ టాక్స్ అంటే ఇట్లా ఆడియో ఇంకొకటి వచ్చి మనం జస్ట్ లిప్ మూమెంట్ ఇస్తాం కదా, అట్లా చేసుకుంటా ఉన్నింది. కానీ ఎప్పుడైతే ఓన్ వాయిస్తో స్టార్ట్ చేసిందో అది కొంతమందికి నచ్చింది, ఇంకొంతమందికి నచ్చకుండా కూడా ఉన్నింది. సో ఆ తర్వాత ఈ కొటేషన్స్ ఇవన్నీ చెప్పుకుంటా వచ్చే కొద్దికి తను చాలామందికి అది నచ్చి తనకి పర్సనల్గా మెసేజెస్ కూడా చేసినారు, మీరు చాలా బాగా చెప్తున్నారు అది ఇది అని చెప్పి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట తన గ్రోత్ అనేది. సో తను అప్పటి నుంచి ఇంకా మళ్ళీ ఈ ఇన్స్టాగ్రాము, ఈ టిక్ టాక్ ఎప్పుడైతే మళ్ళీ బ్యాన్ చేసే ముందు అయితే గీతుకి 5.5 మిలియన్ ఏమో ఫాలోవర్స్ ఉన్నారు. సో అది ఎప్పుడైతే బ్యాన్ అయిందో ఇంకా ఆటోమేటిక్గా తర్వాత ఇన్స్టాగ్రామ్కి వచ్చింది మళ్ళీ. సో ఇన్స్టాగ్రామ్కి వచ్చింది, ఇంకా మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఫ్రెష్గా స్టార్ట్ చేయాలా. టిక్టాక్లో అయితే ఆల్రెడీ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేకుండా ఉంది. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఇక్కడ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలా. సో మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ చేసింది, ఈ కొటేషన్స్ చెప్పడం కానీ, ఈ రీల్స్ చేయడం కానీ ఇట్లా స్టార్ట్ చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం తనకు కూడా నచ్చింది అది, తనకి బాగా నచ్చింది అది చేసేటప్పుడు, తను ఎంజాయ్ చేస్తా చేసేది. సో అందువల్ల ఇంకా అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకా ఆ తర్వాత తనకు ఇట్లా మాట్లాడుతూనే ఉండేది, చాలా అలవాటు గీతుకి. గీతు ఎప్పుడు చాలా జాలీగా మాట్లాడుతూనే ఉంటుంది. 24 hours తనతో ఈక్వల్గా మాట్లాడే వాళ్ళు ఉండాలే కానీ 48 hours కూడా మాట్లాడుతుంది నెక్స్ట్ డే కూడా. సో అట్లా తను ఇన్స్టాగ్రామ్ కూడా తనకి ఇంకా సరిపోవట్లే మాట్లాడుతూ ఉండేదానికి. సో ఆ తర్వాత మళ్ళీ బిగ్ బాస్ రివ్యూస్ అనేది స్టార్ట్ చేసింది. షో స్టార్ట్ అయ్యి ఒక 2 hours అన్నా నేను ఇట్లా మాట్లాడుతూ ఉండాలా, ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వాలా అన్నట్లు తర్వాత బిగ్ బాస్ రివ్యూస్ అనేది స్టార్ట్ చేసింది. తర్వాత మళ్ళీ ఈ పిల్ల మాటలు, ఈ పిల్ల ఇట్లా హైపర్ యాక్టివ్నెస్ ఇవన్నీ చూసినాక మళ్ళీ జబర్దస్త్లో అయితే ఏదో కాల్ వచ్చింది. ఆ రోజైతే లిటరల్గా నేను షాక్ అయినాను. అసలు ఎట్లా వచ్చింది గీతు, ఏంది అసలు, ఏంది మ్యాజిక్, ఏంది సడన్గా ఎట్లా పిలిచినారు ఏంది అంటే ఇంకా తర్వాత ఇంకా అట్లా వచ్చింది ఆపర్చునిటీ అయితే.
సో ఇంకా తనైతే ఫస్ట్లో భయపడింది, అది కూడా అసలు వెళ్ళాలా వద్దా అన్నట్లు. కానీ నేను మళ్ళీ చెప్పినాను, ఏదులో గీతు ఆపర్చునిటీస్ అనేది మళ్ళీ రావు, మళ్ళీ రేపు వాళ్ళు నీకు ఫోన్ చేయకపోవచ్చు, మళ్ళీ నేను పిలవకపోవచ్చు, వచ్చిన అవకాశాన్ని ఎప్పుడు కానీ యూజ్ చేసుకో, నీ ప్యాషన్ ఇంకా పెరగాల, నువ్వు ఈ ఫీల్డ్లో ఉంటాను అంటే నువ్వు ప్రతి ఒక్కటి నువ్వు ఫేస్ చేయాల్సిందే, అట్ ద సేమ్ టైం ఆపర్చునిటీస్ కూడా తీసుకోవాల్సిందే అన్నట్లు. సో అట్లా జబర్దస్త్కి వెళ్ళింది, అక్కడ కొన్ని స్కిట్స్ బాగానే చేసింది. నాకైతే టీవీలో ఫస్ట్ టైం అట్లా గీతో కనబడగానే ఆనందానికైతే హద్దు లేదు. ఇంకా నాకు హైదరాబాద్ నాకు కొత్త కాబట్టి ఇంకా నాకు ఫ్రెండ్స్ సర్కిల్ అవంతా చాలా తక్కువ, జస్ట్ ఒక ఆఫీస్ మేట్స్ ఒక 4 అండ్ గీతు ఫ్రెండ్సే నా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ హైదరాబాద్లో కూడా. సో వాళ్ళతో ఒక చిన్న పార్టీ లాగా చేసుకొని అట్లా బయట హోటల్కి వెళ్ళి, సో అట్లా బాగా జరిగింది అది. ఓకే, సో ఫైనల్గా ఈ 2 వీక్స్లో తన జర్నీ అంతా కూడా ఆడియన్స్కి నచ్చింది. సో ఇట్లాగే తన గేమ్ కంటిన్యూ అయిద్దని మా సైడ్ నుంచి మేమైతే అనుకున్నాం. సో మీరు ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు గీత గురించి? నేను ఫైనల్గా చెప్పాలి అంటే కూడా ఆడియన్స్కి, సో ఫస్ట్ వీక్ గీతు నచ్చట్లేదు ఆడియన్స్కి, సెకండ్ వీక్ నచ్చేది స్టార్ట్ అయింది, ఇప్పుడు థర్డ్ వీక్ ఇంకా నచ్చుతుంది అనేది నేను చెప్పగలుగుతా. ఎందుకంటే గీతుని నేను చూసిన, గీతు ఎట్లా ఏం కథ అని. స్టార్టింగ్లో అయితే నచ్చకపోవచ్చు గీతుని, కానీ పోను అర్థం చేసుకునే దాన్ని బట్టి ఇంకా ఓకే గీతు ఇంతేనా, మనం ఫస్ట్ డే మళ్ళీ వాళ్ళే రియలైజ్ అవుతారు, ఓకే ఫస్ట్ డే నేను చూసా గీతుని ఇట్లే ఉంది, మళ్ళీ ఫైనల్ డే చూస్తా అంటే కూడా ఇట్లే ఉంది, ఓకే గీతు తన నేచరే అంతే, తన గీతునే అంతే అన్నట్లు. ఇంకా అప్పుడు ఎట్లయితే తనలా యాక్సెప్ట్ చేసేది, తన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, తన జెన్యూనిటీ యాక్సెప్ట్ చేస్తారో ఆటోమేటిక్గా ఆడియన్స్ కూడా ఇంకా సపోర్ట్ చేస్తారు అని నమ్మకం అయితే నాకు ఉంది. ప్రజెంట్ అయితే ఒక మనుషుల్ని అర్థం చేసుకునే దానికి మనం కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మిగతా వాళ్ళు వచ్చేసి 1 వీక్లో అర్థం కావచ్చు ఎవరికన్నా, గీతు లాంటి వాళ్ళంటే ఇంకా గీతు ఓవర్ స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి అది ఇంకా టైం ఎక్కువ పడుతుందని నేను చెప్పగలుగుతా. సో ఆడియన్స్కి అయితే మీకు నచ్చినట్టయితేనే సపోర్ట్ చేయండి అనే నేను చెప్తాను ఖచ్చితంగా. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని కూడా నేను చెప్తాను అట్ ద సేమ్ టైం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.